నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు ఐపీఓ ఒకటి ఏదైతే ఇష్యూ ఉందో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చిత్తూరు గారి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సెల్ ఫోన్లో అయితే చాలా చిన్నగా ఉంటాయి డేటా. అందుకోసం మనము ఎక్కువ శాతం దీనిలో చూసుకునే ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మనము చిత్తూరు గారు ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ చిత్తూరు గారి వెబ్సైట్లోకి వెళ్ళి ఐపీఓ లిస్ట్ క్లిక్ చేయాలి. ఈ ఐపీఓ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ లిస్ట్ ఉంటుంది. ఈ కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ ఏదైతే ఉందో ఇక్కడ డేట్ చూసుకోవాలి. ఏ టైంలో ఏ ఇష్యూలు ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. దీంతోపాటు ఈ ఐపీఓ పక్కనే ఎస్ఎంఈ ఐపీఓ అని ఇంకొక వర్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. కరెంట్ ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేసుకుంటే లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము ఏవైతే ఐపీఓలు ఉన్నాయో దాని గురించి మనము కరెంట్ ఎస్ఎంఈ ఐపీఓలు కానీ ఐపీఓలు కానీ ఏది అప్లై చేయదలుచుకున్నా మీరు ఏం చూడాలి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఒకటి అది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేసి కింద ఐపీఓ గ్రే మార్కెట్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే మీకు ఐపీఓ గ్రే మార్కెట్ లిస్ట్ వస్తుంది ఈ వెబ్సైట్కి. అయితే చిత్తూరు గారి వెబ్సైట్ వేరు, ఈ వెబ్సైట్ వేరు. ఇప్పుడు ఇన్వెస్టర్ గెయిన్ వెబ్సైట్కి వెళ్ళింది, ఎక్కడికన్నా వెళ్ళని అది మన పని ఏంటిది, ఏ వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందనేది తీసుకొని చూసుకోవటం వరకే మన పని. ఇప్పుడు మీకు చెప్పేది ఏదైతే ఉందో ఇక్కడ మనం రేటింగ్ చూసుకోవాలి. దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ ముక్కా ప్రోటీన్స్ అని ఒక ఐపీఓ ఉంది. ఈ ముక్కా ప్రోటీన్స్ ఐపీఓ మనము దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మళ్ళీ నేను చిత్తూరు గారిలోకి వెళ్తున్నా. చిత్తూరు గారి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఎంఈ ఐపీఓ, కరెంట్ ఎస్ఎంఈ ఐపీఓ, ఇక్కడ ఈ లిస్టులో ముక్కా ప్రోటీన్ ఐపీఓలో ఉన్నట్టుంది, చూడండి. ఐపీఓలో ఐపీఓ ముక్కా ప్రోటీన్ ఇక్కడ చూడండి. ఇది ఐపీఓనే, ఎస్ఎంఈ కాదు, మామూలు పెద్ద ఐపీఓ. ఇది ముక్కా ప్రోటీన్ ఐపీఓ. ఇది 224 కోట్లకి షేర్లు, 8 కోట్ల షేర్లు, 224 రూపాయలు ఇష్యూ. ఇక్కడ ఇక ఇవన్నీ చూద్దాం. ఇక్కడ ఫేస్ వాల్యూ ₹1, 26 నుంచి 28 రూపాయలు ప్రైస్ బ్యాండ్, 530 షేర్లు మినిమం అప్లై చేయాలి. ఇది బుక్ బిల్ట్ ఇష్యూ, బీఎస్సీ ఎన్ఎస్సీలో లిస్ట్ అవుతుంది. ఇక్కడ ఇటు వచ్చినప్పుడు 29కి ఓపెన్ అవుతుంది, మార్చి 4వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఏ ఇష్యూ అయినా కానీ 3 వర్కింగ్ డేస్లో అవుతాయి. ఈ 3 వర్కింగ్ డేస్లో ఎప్పుడైతే శనివారం ఆదివారం కనుక వచ్చినట్లయితే ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 3 వర్కింగ్ డేస్ ఆర్ 5, 3 వర్కింగ్ డేస్ అంటే 29, 1, మళ్ళీ 2, 3 సెలవు ఉంది, 4వ తారీఖు క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ ఒకరోజే, ఎప్పుడైతే ఇష్యూ క్లోజ్ అవుతుందో అయిన తర్వాత 1 డేలోనే మనకి అలాట్మెంట్ ఆర్ రిఫండ్ వస్తుంది. తర్వాత లిస్టింగ్ డిమాట్లోకి ఇంకో నెక్స్ట్ డే అలాట్మెంట్ 5థ్కి అయిపోతే 6థ్కి మన అకౌంట్లో జమ అయిపోతాయి. తర్వాత ఒకరోజు గ్యాప్ తోటి మళ్ళీ లిస్ట్ అయిపోతుంది. అంటే ఎంత ట్రేడ్ అవుతుందని చూసుకోవచ్చు. ఇది 14,980 రూపాయలు మినిమం 1 లాట్ 535 షేర్సు. రిటైల్ షేర్సు అంటే హెచ్ఎన్ఐలు బిలో 2 lakhs స్మాల్ ఇన్వెస్టర్స్, 2 to 10 lakhs హెచ్ఎన్ఐలు, అబౌట్ 10 lakhs మళ్ళీ హెచ్ఎన్ఐలో స్మాల్ బిగ్. ఇది చూడాలి. 14,980 మినిమం అమౌంట్. పేజీ డౌన్ చేస్తే వీళ్ళు 2003లో ఇన్కార్పొరేట్ అయినట్టుగా చెప్తుండ్రు. వాళ్ళు ఫిష్ ప్రోటీన్ ప్రొడక్ట్స్ సంబంధించింది. వాళ్ళు సప్లైస్ ఫిష్ మీలు, ఫిష్ ఆయిల్, ఫిష్ సాల్యుబుల్ పేస్ట్, ఇవన్నీ ఓకే. ఇది ఏంటి చేస్తుంది అనేది మనము చదువుకోవాలి. ఈ చదువుకున్న తర్వాత మనము ఒక్కసారి ఇది ఎక్కడెక్కడ ఉంది, ఇది ఏముంది, దీనికి ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఆక్వాలు, షింపులు అంటే రొయ్యలు, చేపలు,
దానికి సంబంధించిన అది అన్నమాట. దానికి సంబంధించిన ఫుడ్, మళ్ళీ డాగ్ అండ్ క్యాట్ ఫుడ్ కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి 10 కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. బహ్రెయిన్, బంగ్లాదేశ్, చిలీ, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, చైనా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, ఓమన్, తైవాన్, వియత్నాం ఇట్లా వీళ్ళు పంపించడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర 385 ఎంప్లాయీస్ ఉన్నారు. వేరియస్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళు టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్, వీళ్ళంతా ఇక దాని గురించి అనమాట. వీళ్ళకి ఇక్కడే కాకుండా ప్రొడక్షన్ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇండియాలో ఉన్నాయి, మన తర్వాత ఓమన్లో 2 ఉన్నాయి. ఫారెన్ సబ్సిడరీ ఓషన్ అక్వాటిక్ ప్రోటీన్ ఎల్ఎల్సి వాళ్ళకి ఎడిషనల్గా ఉంది, సబ్సిడరీ కంపెనీ. ఇది వాళ్ళ యొక్క స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇండియాలో. వాళ్ళు ఏవైతే అంటే కోస్ట్ ఏరియా ఎక్కడైనా కానీ సముద్ర బోర్డునే వీళ్ళన్నీ ఉండటం జరుగుతుంది. తర్వాత వీళ్ళు యూకేఎస్, ఐఎస్ఓ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్స్ ఉన్నట్టుగా. ఇక మనం ఏం చూడాలంటే ఇక్కడికి వచ్చినాక పేజీ డౌన్ చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. మనం వెబ్సైట్కి వెళ్ళినట్టయితే వీళ్ళు ఏం ప్రోడక్ట్ చేస్తారు ఏంటిది, వీళ్ళకి సంబంధించిన ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్, ఫిష్ సాల్యుబుల్ పేస్ట్, ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి. మనం ఏది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనము చూడొచ్చు. ఇవన్నీ ఎలా ఉంటాయి, ఏముంటుంది, సూపర్ గ్రేడు, ప్రొడక్షను, వీళ్ళు క్వాలిటీ అష్యూరెన్సు, ఇవన్నీ కూడా వీళ్ళు చేయటం జరుగుతుంది. ఇక తర్వాత వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరెవరు ఉన్నారు అది కూడా ఇక్కడే కనపడుతుంటుంది. మీకు అబ్జర్వ్ చేస్తే మీకు ఈ ఫిష్ ఆయిల్ ఏంటిది ఇవన్నీ ఇటు మీద. మళ్ళీ మనం ఏం చూడాలి, మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తున్నాయి. ఇక్కడ రిజిస్ట్రార్ అని ఉంది, కెమియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్. వీళ్ళేంటిది, సపోజ్ మనం ఇష్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 9 o'clock 10 o'clock నైట్ మనం కనుక మీరు వెరిఫికేషన్ అంటే ఇది అలాట్మెంట్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ లింక్ ఉంది ఇక్కడ cameo.india.com అని. మనం ఏం చేయాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ వెబ్సైట్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఆ వెబ్సైట్లో మీకు మన కంపెనీ ముక్కా ప్రోటీన్స్ అని ఆడ చూపిస్తుంది. చూపించినప్పుడే, లేకపోతే 9-10 అప్డేట్ కాలేదనుకోండి ఉండవు. ముక్కా ప్రోటీన్ అని మనం చూసి దాన్ని క్లిక్ చేసుకొని మన పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అలాట్మెంట్ రిఫండ్ అనేది కూడా అక్కడే తేలిపోతుంది. ఇది సింపుల్గా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇది ఐపీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొక వీడియోలో నేను మీకు ఇంకొక కంపెనీ గురించి కానీ, ఇప్పుడు బోర్డు మీటింగ్స్ అయిపోయినాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క ఎపిసోడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన ఓన్ యూట్యూబ్ ఛానల్ sharesKnowledge.com. మీరు లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.